పత్రికా గొంతు రిపోర్టర్ చింతల మధుకృష్ణ. ఈ రోజు మనం జనగామ మున్సిపాలిటీలో 27వ వార్డులో అనంతుల ఆంజనేయులు గారు బ్యాక్ ఫార్వర్డ్ పార్టీ ద్వారా సింహం గుర్తుపై బరిలో ఉన్నారు. వారు తెలంగాణ జాగృతి కవిత గారి ఆశయాలను సాధించడానికి మరి వారి కవిత గారి ఆశయాలను సాధిస్తూ ఈ వార్డుని అభివృద్ధి పదంలో నడిపిస్తా అని వారు ముందుకొచ్చారు. మరి 8వ వార్డులో 27వ వార్డులో గెలిపిస్తే ఇన్ని అక్కడ సమస్యల పరిష్కారానికి మార్గం చూపుతా అంటున్నారు. మరి అక్కడ ఎలాంటి సమస్యలు వారి దృష్టికి వచ్చాయనే విషయాన్ని వారి మాటలలో మనం అడిగి తెలుసుకుందాం. నా పేరు అనంతుల ఆంజనేయులు, అందరూ అంజమామ అంటారు. నేను ఆర్ఎంపీగా మరియు సోషల్ వర్కర్గా టీఆర్ఎస్ పార్టీలో 25 సంవత్సరాలు చేసిన వాడిగా, తర్వాత కవితక్క గారి ఆశయాలకు అనుగుణంగా నిర్మితమైనటువంటి తెలంగాణ జాగృతిలో నేను మొదటి నుంచి ఇప్పటి వరకు అంటే దాదాపు 18 సంవత్సరాలుగా అక్కతోనే ప్రయాణం చేసినాను. వారి యొక్క ఆశయాలను, సాంస్కృతిక కార్యక్రమాలను ఎప్పటికప్పుడు ప్రజల్లోకి తీసుకుపోతూ మనకు సామాజిక తెలంగాణ సాధన దిశగా అడుగులు వేయకుండా పోయినటువంటి టీఆర్ఎస్ పార్టీని ఎండగట్టి తెలంగాణ ఉద్యమకారులను, వారి కుటుంబాలను పట్టించుకోకుండా వారిని కష్టకష్టాల పాలు చేసి వదిలిపెట్టినటువంటి ఈ యొక్క టీఆర్ఎస్ పార్టీని మరియు ప్రజలకు నానా ఇబ్బందులకు గురి చేస్తూ ఏ ఒక్క పథకాన్ని కూడా ఇయ్యనటువంటి ఈ యొక్క ఇప్పుడున్న అధికార పార్టీ కాంగ్రెస్ పార్టీని, మరి దేశ సంపదను దోచుకుపోతున్న ప్రజలను మతమనే ఒక ముసుగేసి వాళ్ళను తప్పుదోవ పట్టిస్తూ చేయవలసిన కార్యక్రమాలు చేయకుండా, ప్రజలకు ఏమి అవసరమో సెంట్రల్ నిధులు రాకుండా, ఒక ఉపాధి అవకాశాలు కల్పించకుండా ప్రజలను నానా ఇబ్బందుల పాలు చేస్తూ ఏ ఒక్క కుటుంబం సంతోషంగా బతకకుండా ఎప్పుడు ఏదో ఒక వెలుతుతోనే, మానసికమైన ఇబ్బందితోనే, ఆర్థిక కష్టాలతోనే, అధిక ధరలతోనే నానా ఇబ్బందులు పడుతున్నారు. అందులో ముఖ్యంగా మా వార్డులో అంటే ఈరోజు ఈ జనగామ పట్టణంలోనే 27వ వార్డు, ఇందులో ఆర్యవైశ్యులు, బెసవారు, రెడ్డివారు మరియు మున్నూరు కాపులు, అగుసుల వారు, చాలా రకాల కుటుంబాలు ఇక్కడ పద్మశాలీలు, ఎంతో మంది కుటుంబాలు ఇక్కడ నివాసం ఉంటున్నాయి. కానీ ఈ యొక్క వార్డుకు ఉన్న చాలా మైనస్ పాయింట్ ఏంటంటే, ఒకప్పుడు ప్లస్సే బొడ్రాయి అనేది గ్రామంలో నడిబొడ్డులో ఉంటుంది. ఈ బొడ్రాయిని ఆనుకొని ఊరు పుట్టినప్పటి నుంచి ఇక్కడ నివాసం ఏర్పరచుకున్నటువంటి ఈ యొక్క వర్గాలు ఇక్కడ ఊరు ఏర్పడిన కాలం నుంచి ఇరుకు రోడ్లతోటి, అందులో సన్న మోరీలు, బిల్డింగులు పెరిగిపోయినాయి, జనాభా పెరిగిపోయింది, రవాణా పెరిగిపోయింది, అస్తవ్యస్తంగా ఆర్థిక గుండెకాయ లాంటి ఈ యొక్క వార్డును ఇక్కడ జ్యువెలర్ షాపులు, ఉల్లిగడ్డ దుకాణాలు, కిరాణా సామాన్లు, హోల్సేల్ దుకాణాలు, బెల్లం దుకాణాలు, అన్ని రకాల కూరగాయలు ఇక్కడే ఉంటాయి, కూరగాయల దుకాణాలు ఇక్కడే ఉంటాయి, పెద్ద మార్కెట్ ఇక్కడే ఉంటుంది, రైల్వే స్టేషన్ ఇక్కడే ఉంటుంది, పోలీస్ స్టేషన్ ఇక్కడే ఉంటుంది, చెనకేశ్వర స్వామి ఇక్కడే గుడి ఉంటుంది, శివాలయం ఇక్కడే ఉంటుంది. మరియు ఈ చుట్టుపక్కల మన వార్డు చుట్టుపక్కల చూసుకుంటే అన్ని రకాల కులాలందరూ ఇక్కడ నివాసం ఉన్నారు. ఏది బొడ్రాయిని అనుకుని అప్పుడు ఉన్నటువంటి అన్ని కులాలు ఇక్కడ నడి ఊర్లో బొడ్రాయి పెట్టుకొని చుట్టుపక్కల ఉన్నారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా గత పాలకులు వీళ్ళందరూ వీరు ఓట్లేసి ఎన్నుకోబడ్డటువంటి ప్రజా ప్రతినిధులు ఎవరైతే ఉన్నారో చిన్నోళ్ళు పెద్దల నుంచి ఈ యొక్క జనగామను డెవలప్ చేయడం అనేది విస్మరించారు. కేవలం ఓట్ల రాజకీయాలు చేసుకుంటూ, మసిబూసి మారడికాయలు చేసుకుంటూ, ఒక ముసుగేసి మత కొల్లలు, తర్వాత మానసిక క్షోభలు, ఏమనంటే దాడులు, ఇవన్నీ చేసుకుంటూ ఒక భయభ్రాంతులకు గురి చేసినటువంటి దానిలో ఆర్యవైశ్యుల తరపు నుంచి మాట్లాడడానికి మినిమం ఒక 9,000 పైచిలకు ఓటర్లు ఉంటే ఒకే ఒక్క కౌన్సిలర్ ఉండేది. అది 2 టర్ములు చేసినాడు. అది బీజేపీ పార్టీ నుంచి. ఎందరికి ఏం చేసిండ్రా ఏమని తెలియదు. కానీ రాజశేఖర రెడ్డి పీరియడ్ ఉన్నప్పుడు ఇదే వార్డులో మినిమం 2 భార్యాభర్తలల్లా పెద్ద మనుషులకు, ఏజున్నలకు, వికలాంగులకు, వితంతులకు వీళ్ళందరూ కలిపి కులవృత్తులకు అని చెప్పుకుంటూ, ఒంటరి మహిళలకు అనుకుంటూ 200 రూపాయలు పింఛన్ ఇచ్చేది. దాన్ని కేసీఆర్ గారు రాగానే 2,000 రూపాయలు చేసిండు. దాన్నే అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఈ ప్రభుత్వం వచ్చినాక ఎంతో మంది పుట్టిండ్రు, చనిపోయిండ్రు, పెద్దవాళ్ళు అయినరు, ఒంటరి మహిళలు అయినరు, వికలాంగులైనరు. అయినను భర్త చనిపోతే భార్యకు వెంటనే పింఛను వాళ్ళది ఫార్వర్డ్ కావాలి. కానీ ఇక్కడ చేయవలసిన వాళ్లకు ఇక్కడ ఉన్నటువంటి వ్యక్తికి
చేయడానికి ఇష్టం లేదో లేకపోతే పని వీలు కాకనో కుదరకనో మొత్తానికి విస్మరించిండు. అంతా చేసాము ఇంత చేసాము ఇదని చెప్తున్నారు. మరి మీరేం చేద్దాం అనుకుంటున్నారు? నేను ఇప్పుడు అదే చెప్తున్నా, ప్రతి గల్లీ గల్లీ తిరుగుతున్నాను. నేను ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ నుండి తెలంగాణ జాగృతి కవితక్క వారు కంబైన్ లో వచ్చినటువంటి ఈ సింహం గుర్తు మొదటి నెంబర్ మనకు వచ్చింది. నా పేరు సీరియల్ నెంబర్గా 1 వచ్చింది. దీన్ని పట్టుకొని ప్రజల్లోకి వెళ్తున్నాను. సింహం ఎప్పుడు కానీ సింగిల్గానే పోవాలి, గుంపులుగా పోతే పని కాదు. అందుకని చెప్పి ప్రతి వాళ్ళు, అందులో నేను ఆర్ఎంపీగా వైద్యం చేసిన, ఇక్కడ అందరికీ తెలుసు, సుప్రచిత్ ఉన్నాయి, అందరూ అంజమామ అంటారు. జనగాం టౌన్ చుట్టుపక్కల ఎక్కడ కానీ ఏ అధికారి కానీ ఆఫీసర్ కానీ పోలీస్ ఆఫీసర్ కానీ ఎవరైనా కానీ ఎంఆర్ఓ కానీ ఆర్టీఓ కాంచెలు కూడా మామ అని పిలుస్తారు. అందుకని చెప్పి అదే చనువుతోటి అందరిలోకి వెళ్తున్నాను. ఒక్కొక్కరు చెబుతుంటే ఇంత దారుణంగా ఉన్నదా అని చెప్పని అనుకున్నాం. వాటు ఓకే. ఎందుకంటే దీనికి తోడు కుక్కల బెడద కోతుల బెడద. మరి మున్సిపాలిటీలో ఎన్నో రకాల డబ్బులు నిధులు కోట్ల నిధులు వచ్చినాయి. మరి ఏ 2 కుక్కల బట్టలే ఏ 2 కోతుల బట్టలే. అదే పక్క మున్సిపాలిటీలలో పోతే వాళ్ళు దాని సమస్యను కొంతవరకు పరిష్కరించుకోరు. గతంలో మేము అక్కగారి ఆశీస్సులతోని ఇక్కడున్న గతంలో ఉన్నటువంటి పోకల జమున గారిని అప్పుడున్న ఎమ్మెల్యే గారు కావద్దని చెప్పని కారణాలు వెతికితే తప్పకుండా మాకు కావాలి, ఒకే ఒక్క మహిళ ఆర్యవైశ్యులో కావాలి, ఇంతవరకు మాకు రాలేదు అని చెప్పని నేను చెప్తున్నా. నేను ఇది మా ఆర్యవైశ్యులు అన్నంత మాత్రాన వీళ్ళు ఓట్లు ఎత్తరో వేయరో అని కాదు. మిగతా కులాలు అయినా పనిచేసేటోనికి ఏది చెప్పుకున్నా ఏ బలుతారు. సామాజిక న్యాయం కావాలి. ఓసీలలో ఉన్నంత మాత్రాన మరి ఈ వయసులో కూడా ఒక అవకాశాలు రావాలి కదా అని గట్టిగా ఆమెతో మాట్లాడి చేయడం జరిగింది. అప్పుడు ఉన్నటువంటి శాసనసభ్యులకు నేను ఆమెకు మాటిచ్చిన, నాన్నకు చెప్పిన, తప్పకుండా ఆమెనే చేస్తున్నావు కదా, వేరే చేస్తే బాగుండదని చెప్పని. ఎందుకంటే రేపటికల్లా వాళ్ళు నీకు అక్కడికి వచ్చేటోళ్ళు, ఆ యొక్క వర్గాన్ని కూడా మనం సామరస్యంగా సమానత్వంగా చూసుకోవాలి. వాళ్ళకు అవకాశం వచ్చింది, ఈసారి ఇయ్యాలని చెప్పని వాళ్ళు చెప్పడం జరిగింది. అట్లనే పోయిన టర్ము పోకల జమున గారు, లింగయ్య గారు వీళ్ళ తరఫు నుంచి వాళ్ళు మున్సిపల్ చైర్మన్గా అయినరు. మరి ఏమన్నా బాగైందా అంటే ఏమి బాగైంది ఏమీ తెలియదు. పోనీ వాళ్ళు నిలబడ్డ వాటిలో ఏమన్నా పనులు జరిగినాయంటే అక్కడ కూడా సమస్యలే ఉంటాయి. కేవలం ఊడ్చినంత మాత్రమే సరిపోదు. ఇదే వార్డులో ఉన్న సమస్యలు చెప్తా. కూరగాయల మార్కెట్లో నిత్యము 2-3 లారీల కూరగాయలు వస్తుంటాయి. చెత్త చెదారము మురిగిపోయినాయి, అవన్నీ అక్కడ పోస్తూ ఉంటాం. కోతులు అక్కడే ఉంటాయి. రైల్వే స్టేషన్లకి వెళ్ళి కోతులు కూరగాయల మార్కెట్లోకి వస్తాయి. టమాటాలు అవి ఇవి మార్పులు చెప్పండి. అంటే ఈ యొక్క ప్రజలు ముఖ్యంగా నాకు చెప్పింది ఏంటంటే, ఫస్ట్ నేను ఓటు అడగడానికంటే ముందు యువకులు ఏమంటున్నారు, ముఖ్యంగా దోమలు ఈ మోరీల ద్వారా మోరీలు కావాలి అంటే కొత్త డ్రైనేజ్ సిస్టమ్ కావాలి, తర్వాత గతంలో రోడ్లు ఉన్నాయి, సీసీ రోడ్లు కావాలంటున్నారు. ముఖ్యంగా మహిళలు మాత్రం చాలా మందికి పింఛన్ రాలేదు. అందులో వికలాంగులు మొగళ్ళు ఉన్నారు, ఆడోళ్ళు ఉన్నారు. వాళ్ళకు కూడా వికలాంగుల పింఛన్లు, వితంతు పింఛన్లు, ఒంటరి మహిళ పింఛన్లు, తర్వాత బెసవారు మా ఏరియాలో దోమల మందు కొట్టాలి, ప్రతిరోజు మూడు తీసే విధానం చూసుకోవాలి. ఇక్కడ ఈ యొక్క డంపింగ్ యార్డ్ లాంటిది డస్ట్ బిన్స్ అవి ఏర్పాటు చేయాలి. తర్వాత ప్రతిరోజు రోడ్లను శుభ్రం చేయాలి, నల్ల నీళ్ళు రావాలి. ఇవన్నీ చెప్పుకుంటూ చాలా రకాల కారణాలు కూడా చెప్పినారు. తర్వాత పాతబీటి బజార్ వాళ్ళు కూడా రోజు ఉల్లిగడ్డ పొట్టు అవి ఇవి అవన్నీ ఉంటాయి కాబట్టి వాళ్ళు కూడా అవే చెప్పారు. రోడ్డు కూడా బాగలేదని చెప్పారు. ముఖ్యంగా ఇదేంటంటే వీధి లైట్లు కోతుల తోటి లైట్లు ఎప్పటికప్పుడు పోతున్నా కానీ పట్టించుకునే నాదులు లేడు. వీధి లైట్లు కూడా చూసుకోవాలని చెప్పారు. కాబట్టి తర్వాత కుక్కల బెదడ దాదాపు 200-300 కుక్కలు దానుకుంటాయి. కోతులు మరీ బీభత్సంగా ఉన్నాయి, ఎవరు తలుపు తీసే పరిస్థితి లేదు. అట్లాంటివి ఉన్నాయి. దీన్ని నివారించాలని చాలా సమస్యలు ఉన్నాయి. కానీ ప్రధానంగా మాత్రం ఈ సమస్యలు మాత్రం అడిగినారు. ఇది ఒకటి ఏంటంటే, ఇప్పుడు ఈ ప్రజలు నన్ను గెలిపిస్తే కంపల్సరీ నాకు 27వ వార్డులో 1వ నెంబర్ ఉన్నటువంటి నా యొక్క ఈ సింహం గుర్తుకు ఓటేసి గెలిపిస్తే మాత్రం తప్పకుండా కవితక్క గారి ఆశయాలతోటి వారి ఆశయాలకు అనుగుణంగా ప్రజలు కోరుకున్న విధంగా తప్పకుండా నేను ఈ యొక్క పనులు సాధించి సక్సెస్ అయితా వారితోని శబాస్ అనిపించుకుంటా మచ్చలేని నాయకుడిగా ఉంటాను. ఇదివరకు నుంచి ఎట్లా ఉన్నానో ఇప్పుడు కూడా అట్లే ప్రజలకు అందుబాటులో ఉండి అన్ని పనులు చేస్తాను. వీరి ఆదరణ వీరి ఆశీర్వాదం నాకు అవసరం కాబట్టి వారు ఏదైనా కానీ వాళ్ళు ఆశీర్వదించినా నేను చేయగలుగుతాను. కాబట్టి ఈ రేపో ఎల్లుండో తనను కూడా తీసుకొచ్చే పని చేస్తున్నాను. ఆ కార్యక్రమం ఒకవేళ
సఫలీకృతం అయితే మాత్రం సంతోషం.